రియాలిటీ మీకు చూపిస్తాను. అసలు ఎగ్జామ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే మీకు తెలియాలి ఫస్ట్. చెప్తున్నా కదా, మీ ఇంట్లో కన్నీ ఉంటే ఎలా చెప్తారో సేమ్ అలాగే మీకు చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు, ఈ టోటల్ 7th పేజ్ స్టార్ట్ అవుతుంది చాప్టర్, మొత్తం 19 పేజెస్. ఓకే, సో దీంట్లో మొత్తం ఇంపార్టెంట్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చాప్టర్లో మీరు ఫస్ట్ నుంచి చదువుకున్నారండి ఒక రీడింగ్. ఓకే, సో మధ్యలో మీకు ఇక్కడ లాటిట్యూడ్స్ అని వస్తుంది. ఇప్పుడు నేను హైలైట్ చేసిన పాయింట్ మీకు ఎగ్జామ్కి బాగా రెలవెంట్. ఎగ్జామ్కి ఏది పనికి వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏది బాగా రెలవెంట్, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఉంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ఈ కీవర్డ్ మీద అసలు రీసెంట్ టైమ్స్లో మన క్వశ్చన్స్ వచ్చాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మన కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్ చూడాలి. కీవర్డ్ అనేది మనకి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్ ఉంది, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2024 వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందా, ఇది లేటర్ ఆన్ మీకు ఒక్కొక్క చాప్టర్ వెళ్ళకపోతే మీకు దీని గురించి తెలుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటి, ఈ క్వశ్చన్ అంతా డిజైన్ చేసిన దేని మీద, లాటిట్యూడ్ అనే కీవర్డ్ మీద. అలాగే సిఏపిఎఫ్ 2024లో కూడా చూడండి, ఇది కూడా మనకి లాటిట్యూడ్స్ మీద ఉంది. ఓకే, నెక్స్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో కూడా లాటిట్యూడ్స్ అనే కీవర్డ్ మీద ఉంది. అంటే ఏంటి, రీసెంట్ ట్రెండ్స్. అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటా ఈ లాటిట్యూడ్ అనే కీవర్డ్ తన రోల్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు లాటిట్యూడ్ గురించి మీకు ఇన్ డెప్త్ అనేది మీకు లేటర్ ఆన్ ఒక్కొక్క క్లాస్ పెరిగే కొద్దీ మీకు తెలుస్తుంది. కానీ బేసిక్ లెవెల్లో ఒకటి అర్థం చేసుకోవాల్సిన ఏంటి, 3 క్వశ్చన్లు చూసారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఓకే లాటిట్యూడ్ అనే కీవర్డ్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడ వచ్చినా సరే, ఇప్పుడు ఎన్సీఆర్టీసే కాదు, లూసెంట్ జీకే కాదు, స్టాండ్ బుక్సే కాదు, ఎక్కడైనా సరే లాటిట్యూడ్ అనే కీవర్డ్ కనిపించిందా అది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇది మీరు బ్లైండ్గా నమ్మాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాటిట్యూడ్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ డిగ్రీస్ బై కన్వెన్షన్ ద ఈక్వేటర్ ఇస్ లాటిట్యూడ్ 0 డిగ్రీ. ఇప్పుడు ఈ 0 డిగ్రీ ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జామ్కి ఎందుకు ఇంపార్టెంట్ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, యూపీఎస్సీ ఎన్డీఏ 2021లో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్, ఉందా లేదా? అంటే ఇప్పుడు ఈ పాయింట్, ఈ లైన్స్ మనం ఎగ్జామ్కి రిలవెంటా కాదా, మన ఎగ్జామ్కి పనికి వస్తాయి లేదా, ఇది ఇక్కడ పాయింట్. మనం ఏదైతే చదువుతున్నామో అది ఎగ్జామ్కి రిలవెంట్గా కాదా, ఇది మెయిన్ థింగ్. ఇక్కడే అసలైన టాస్క్ ఉంది. ఓకే, ప్రతి లైన్ ఇంపార్టెంట్ కాదు. మీరు ఒకసారి చాప్టర్ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుసు ఎంత మనం ఫిల్టర్ చేయొచ్చు అనేది. మామూలుగా మీరు చదివితే ఒక 1 అవర్ పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన చేస్తే జస్ట్ ఒక 15 మినిట్స్లో మీకు అయిపోద్ది. మీకు ఎంత టైం సేవ్ అయినట్టు, ఎంత ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరిగినట్టు, చదివిన దానికి మనకి మార్క్స్ కింద కన్వర్ట్ అవుతాయి లేదా అనేది మీకే తెలిసిపోతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, టారిడ్ అనే కీవర్డ్ ఉంది, టెంపరేట్ అనే కీవర్డ్ ఉంది, ఫ్రిజిడ్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్స్ మళ్ళీ మన పనికి వస్తాయి ఎక్కడ